సంతోషంగా ఉన్న వారు అందరము చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాము. పాటలు పాడుచుండగా మీరు కూడా మాతో కలిసి ఏకస్వరముతో దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాము.
బాగా సంతోషంగా ఉన్నప్పుడు, ఒక ప్రమోషనో లేకపోతే డబ్బులు, ఇల్లు కొనుక్కున్నప్పుడు, బర్త్డే అప్పుడు కదా, ఏదైనా మంచి సందర్భం జరిగినప్పుడు చాలా స్తుతించడానికి ఇష్టపడుతుంటాం. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనల్ని జైలు వేసేసినారు అనుకోండి, స్తుతిస్తుంటామా? లేదా మనల్ని సింహ బోనులు వేసేసిన వారు అనుకోండి, స్తుతిస్తుంటామా? కానీ దేవుని వాక్యంలో అనేక సందర్భాలలో మరి పౌలు శీలలు కూడా చెరసాలలో ఉన్నప్పుడు దేవుని స్తుతించినారు. స్తుతించిన వెంటనే అప్పుడు ఏమైపోయింది? చెరసాల బంధకాలు తెగిపోయి ఉంటున్నాయి. మన జీవితంలో నిజంగానే జైల్లో వేయకపోవచ్చు, కానీ మన కుటుంబంలో, మన కుటుంబ సభ్యుల జీవితాల్లో మేబీ వాళ్ళు కొన్ని బంధకాల్లో ఉండవచ్చేమో, కానీ దేవుని స్తుతించి ఆరాధించుండగా బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. కాబట్టి మనము స్తుతించి ఆరాధించుండగా ఈరోజు మరి మనము దేవుని సన్నిధిలో ఆయనను మహిమపరిచి ఘనపరచుచుండగా దేవుని వాక్యం సెలవిచ్చినట్టు యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో దేవుడు సెలవిచ్చినట్టు మరి ఆయన మనల్ని అభిషేకించున్నాడు. కాబట్టి నలిగిన హృదయాలను దేవుడు దృఢపరుచున్నాడు. చెరసాలలో ఉన్న వారిని విడిపించును, బంధకాలలో ఉన్న వారిని మరి విముక్తి కలుగజేయును, దుఃఖక్రాంతులైన వారికి దేవుడు ఓదార్పును దయచేయను గాక. ప్రతి కుటుంబంలో ఉన్న కాడి ఈ రోజు మనం దేవుని స్తుతించుండగా అది మరి విరగగొట్టబడును గాక అంటూ దేవుని స్తుతించుండగా దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి అది ఏ సమయమైనా, ఏ స్థలమైనా, ఏ స్థితిలో నేనున్నా నిన్ను స్తుతిస్తుంటానేసయ్యానని అటువంటి మరి ఆత్మ కలిగి అటువంటి ఆలోచనతో మనం అందరం దేవుని స్తుతించి ఆరాధిస్తాం. ఈ పాట పాడుచుండగా అందరము కూడా ఏక మనస్సుతో మరి ఈ పాట పాడుకుంటూ దేవుని స్తుతించి ఆరాధించుదాము. అందరము చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదామా? చప్పట్ల శబ్దం నాకు వినబడతలేదు. హల్లెలూయా.
మరి సింహాల బోనులో ఉన్న కరువు ఖడ్గము హింస ఏదైనాను మనం స్తుతించుచుండగా దేవుడు మనకు విడుదలను మరి కరువులో నుంచి సమృద్ధిని మరి బాధలలోంచి మనకు సంతోషమును దేవుడు కలగజేయించున్నాడు. కాబట్టి మేము ఒకసారి పాడుచుండగా మీరు కూడా మాతో కలిసి పాడాల్సిందిగా మనం చేస్తున్నాను. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొంచున్నను,
ఆరాధించుదామా. ఆయన చేసిన కార్యములను బట్టి దేవుని మహిమపరిచి ఘనపరచుదాం. మనకు విడుదలను, స్వస్థతను, విజయమును, సమృద్ధిని దయచేసిన దేవుని అందే. మరి అది ఏ స్థితి అయినా, ఏ సమయమైనా, ఏ స్థలమైనా ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించి ఆరాధించుండగా మనము అన్ని విషయాలలో దేవుడు మనకు సమృద్ధిని దయచేసి ఆయన మనల్ని ప్రేమించున్నాడు కనుక మన మేలు కొరకే సమస్తము జరుగుతున్నదని విశ్వసిస్తూ ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించుండగా సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆయనకు చెల్లునట్లు ఒక్కసారి మన నోరు తెచ్చి మనం దేవుని స్తుతించుదామా. మన రెండు చేతులు ఆకాశం వైపు తట్టి ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా రాఫా అని స్తుతిస్తున్నాం, యెహోవా నిస్సి అని స్తుతిస్తున్నాము, యెహోవా షమ్మా అని స్తుతిస్తున్నాము. మనకు విజయమును, స్వస్థతను, శాంతి, సమాధానమును దయచేసిన దేవుని బట్టి ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించుదాము. మన స్వరమెత్తి ఆయనను స్తుతించి మహిమపరిచి ఘనపరచుదాము. హృదయాంతరంగము నుండి యెహోవా నామమును స్తుతించి యెహోవా నామమును ఘనపరచుండగా, ఇదిగో తండ్రి మేము నిన్ను స్తుతించి మేము నిన్ను ఆరాధించుండగా నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక అంటూ తండ్రి మరి మా స్తుతుల ద్వారా నీవే తండ్రి మరి మహిమపరచబడుతున్నావు నమ్ముచు యేసు నామములో ఈ స్తుతి ఆరాధనను సమర్పించుచున్నాము తండ్రి. మనం సంరక్షించి పోషించి ఆయన మేళ్ల చేత మనల్ని తృప్తిపరిచి ఈ సంవత్సరం యొక్క 6వ మాసం మొదటి పునరుత్థాన దినాల్లో ఆయన ఆలయంలో కూర్చొని ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి, ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి, ఆయన నెల్లని స్వామి వెళ్ళడానికి, మరి విశ్వాసం ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరించబడి బలపరచబడడానికి ప్రభు మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవుడి స్తోత్రం. జేమ్స్ గారు చాలా చక్కగా మరి ఒక ప్రోగ్రాం నడిపిస్తున్నారు. మరి వాళ్ళ కొరకే కూడా ప్రార్థన చేద్దాం. ఒక టెలిఫోన్ ఆఫీస్లో ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో కూర్చున్న వ్యక్తి ఆయన అందరికి హెడ్ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నారు. అయితే ఎవరు టెలిఫోన్ కాల్ వచ్చినా కూడా జీసస్ లవ్స్ యు అని చెప్పేవాడు. అయితే కొంతమంది కంప్లైంట్ ఇచ్చినారు, ఈ టెలిఫోన్ ఆపరేటర్ని ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయండి, ఈయన మత ప్రచారం చేస్తున్నాడు అని. అయితే ఆయన తీసుకుపోయి నాగపూర్లో పడేస్తున్నారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, కానీ నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది కదా, మరి ఎందుకు నువ్వు జీసస్ లవ్స్ యు అన్నావు, ఇప్పుడు నీకు ఎందుకు తిప్పాల్సిందే. అప్పుడు ఈ టెలిఫోన్ ఆపరేటర్ అన్నాడు ఆ ఫ్రెండ్తో, అది పిచ్చోడా నీకు తెలియదు, నా పని ఇక్కడ అయిపోయింది, నాకు స్టార్ట్ చేయమని దేవుడు అక్కడ ఒప్పిస్తున్నాడు. కష్టపడి నమ్మకంగా పనిచేస్తే ఇదొక ప్రమోషన్ అన్నమాట కదండి. ద రిజల్ట్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్ అన్నట్టు. సో జేమ్స్ గారికి మంచి సాక్ష్యం ఉన్నది వారి డిపార్ట్మెంట్లో, అందరికీ కూడా సాక్ష్యం చెప్తూనే ఉంటాడు. ఒక మాస్టర్ కన్నా కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాడు. ఒక సంఘాన్ని కూడా ఆయన నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఈ మాసం అంతా కూడా సౌత్ జోన్ మందిర పరిచర్య చేయాలి. సౌత్ జోన్ అంతా అందులో ముఖ్యంగా ప్రభాకర్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఆయన ఎప్పుడు గాఢాంధకారంలో వేరని వస్తాడు, ఆయన తెలియదు. పోయినప్పుడు కొత్త కాస్తం అక్కడ ఉంటాడు, మళ్ళీ రివైవ్ అయ్యి వస్తూనే ఉంటాడు. సో దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా విక్టోరియమ్మ అనగా పాత వాళ్ళ తల్లి, ఆమె 75 సంవత్సరాలు ప్రభుని ఎదుర్చెట్టి శ్రీకాకుళం అంటే దగ్గర కాదు, ఆ శ్రీకాకుళం నుండి మళ్ళీ 1 గంటన్నర ప్రయాణం చేయాలి ద్వారా కలిగపట్నం. మరి మన సంఘం నుండి బీజీసీ వారు, గోయిలియా వారు, యవనస్తులు
వీళ్ళందరూ కూడా రాత్రి ప్రయాణమై అక్కడికి వచ్చేసినారు. సో వాళ్ళు చాలా చాలా సంతోషం అనిపించింది. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. వచ్చే ఆదివారం సాయంకాలం అక్కడికి ఎవరైతే రాలేకపోయినారో మరి ఆమె జ్ఞాపకార్థ కుటుంబం ఇక్కడే జరిపించాలని వారు ఆశించినారు. సో వచ్చే ఆదివారం సాయంకాలం ఇక్కడ మెమోరియల్ సర్వీస్ సాధ్యమైనంత వరకు అందరూ పాల్గొనాలని, ముఖ్యంగా కిరణ్ పాల్ తన తల్లిని చాలా ప్రేమించినాడు కాబట్టి ఇంకా వాళ్ళు దుఃఖ సాధనలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయగలిగితే చాలా మంచిదని మనం చేస్తున్నాను. తర్వాత అదే రోజున వెంకటయ్య గారి యొక్క కుమార్తె ఎంగేజ్మెంట్ జరిగి ఇదే స్థలం నేను కూడా ఉండాలని వాళ్ళు చాలా అడిగినారు. అది పరిస్థితులను బట్టి నేను ఉండలేకపోయినాను. నేను లేకపోయినా కూడా మరి వరకుమార్ గారు, జేమ్స్ గారు, మరి జయరాజ్ భాస్కరు వీళ్ళందరూ చాలా చక్కగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం నడిపించినారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అయిపోయినాక లీడర్స్, కేఎస్ఎల్ లీడర్స్, సెక్షనల్ లీడర్స్, ఏరియా పాస్టర్స్, అసోసియేట్ లీడర్స్, రిచువల్ పేరెంట్స్ దయచేసి మరికొంత సమయం మీరు ఉన్నట్లయితే ఈ మాసంలో ఏ విధంగా మనం ముందుకు సాగాలో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కేఎస్ఎల్ రిపోర్ట్ కూడా మరి చేంజ్ అయ్యి ఇప్పుడున్న రిపోర్ట్కి ఏమని పేరు పెట్టినామంటే మరి కేఎస్ఎల్ ఆరోగ్యకరమైన నివేదిక, ఆరోగ్యకరమైన కేఎస్ఎల్ రిపోర్ట్, ఆరోగ్య నివేదిక, తర్వాత సెక్షన్ ఆరోగ్య నివేదిక, జోన్ ఆరోగ్య నివేదిక. దాని గురించి కొన్ని విషయాలు మేము పంచుకోవాలి. ఎందుకంటే మన ముందరున్న దర్శనం 2030 సంవత్సరం కల్లా 5,000 మంది ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఒక 10 మంది వాళ్ళ కింద ఉంటే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. సో దయచేసి ఎవరు వెళ్ళిపోకండి. ముఖ్యంగా ఈరోజు ప్రకాష్ బ్రదరు, తర్వాత తబితా సిస్టర్. ఇప్పుడు బాగుంది నేను సౌండ్. థ్యాంక్ యూ. ప్రకాష్ గారు, దాని తర్వాత తబితా సిస్టర్ వాళ్ళు చికెన్ స్పాన్సర్ చేస్తున్నారు. సో ఒకసారి క్లాస్ ఉన్నామా వాళ్ళ కొరకు. సో దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ విధంగా దేవుడు చేసిన మేటను మీరు ఈ విధంగా స్పాన్సర్ చేయగలిగితే చాలా బాగుంటుందని మనవి చేస్తున్నాయి. తర్వాత ఈ బ్యాగ్స్ తీసుకొస్తున్నారు, రైస్ బ్యాగ్స్, వాళ్ళు అభినందిస్తున్నారు. బాక్సులు తీసుకొచ్చిన వారిని అభినందిస్తున్నాను. ఈ రైస్ బ్యాగ్స్ పైన మీ పేరు లేకపోతే ఒక స్లిప్లో మీ పేరు, మీ కేసెట్ పేరు రాసి అందులో పెట్టండి. ఎందుకంటే మన సంఘంలో ఎంతమంది దశభాగం ఇస్తున్నారు, ఎవరు ఇవ్వడం లేదు, ఎంతమంది బాక్సులు ఇస్తున్నారు, ఎంతమంది రైస్ బాక్స్ ఇస్తున్నారు, రైస్ బ్యాగ్స్ తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా లీడర్సే గమనిస్తారు. సో అది మాకు కొంత సహాయకరంగా ఉంటుంది. తర్వాత మరి దశభాగం వేసేవాళ్ళు మరి టైట్ కవర్స్ మేము దేని మీద ఉన్నాయి వాక్యం వేయాలని మనం చేస్తున్నాం. ఈరోజు మరొకరు బర్త్డే ఉన్నది. ముఖ్యంగా మనకు సంఘంలో చాలా చక్కగా దేవుని కొరకు వాడబడుతున్నాడు. ఒకప్పుడు లాజరస్ గారు ఉన్నప్పుడు మరి నాకు చాలా చాలా సహాయకరంగా ఉండేవారు, లేక రైట్ హ్యాండ్ లాగా. అట్లా ఇప్పుడు నరసింహ బ్రదర్ మరి ఆ పాత్రను వహిస్తున్నాడు, అన్ని బాధ్యతలు తీసుకుంటాడు. చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు 47 సంవత్సరాలు దాటి 48వ సంవత్సరంలో ఆయన ప్రవేశించినాడు. సో ఆరాధన అయిపోయినాక జస్ట్ ఒక సెకండ్ నుంచి హ్యాపీ బర్త్డే చెప్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఓకే. దాని తర్వాత మనం చాలా కాలం అయినాక తబలాలు కనబడుతుంది స్టేజ్ పైన. నేను ఎప్పుడో ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఏ సన్న వాళ్ళ గ్రూప్ వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కువ తబలాలు వాడుతుంటారు వాళ్ళు. అదే మన సంఘంలో కూడా తబలాలు ఉంటే బాగుంటుందని అనుకున్నాను. తమ్ముడు శామ్యుల్ ఇక్కడ ఉన్నాడు. ఆయన మెడికల్ దీంట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఉస్మానియా మెడికల్ కాలేజీలో.
సో మనకు వాలంటరీగా వచ్చి హెల్ప్ చేయడానికి సహాయం చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు పిల్లలు యవనస్తులు అందరూ కూడా మరి వాయిద్యాలు నేర్చుకోవాలని ఆశిస్తున్నాం. దానికి ఒక 200 రూపీస్ కట్టి మీ పిల్లలను తీసుకొచ్చి వదిలిపెట్టండి. వాళ్ళకు ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా నేర్పించడానికి మేము ప్రయత్నము చేస్తాం. దేవుడి చిత్తం అయితే వచ్చే ఆదివారం నుండి అది స్టార్ట్ అవుతుంది. వచ్చే ఆదివారం కూడా చేయలేదు, ఎందుకంటే మెమోరియల్స్ అదేసి ఉంటుంది. ఆ తర్వాత ఆదివారం అయినా మనం చేయడానికి ట్రై చేద్దాం. సో ఇవి కొన్ని అనౌన్స్మెంట్స్. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలు, లోబడగలిగినటువంటి జీవితాలను ప్రభు మనకు దయచేయను గాక. ఒక మిషనరీ అంటే తెల్ల ఆయన అంటారు కదా, సాధారణంగా మన దగ్గర ఒక తెల్ల ఆయన ఉదయకాలం లేచి వాకింగ్ వెళ్తున్నాడు. అప్పుడు అక్కడ ఎవరో డ్రైనేజీది మూత తెరిచిపెట్టినారట. ఒక ఆయన పోయి దాంట్లో పడిపోయాడు. బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఆయన పైకి రాలేకపోతాడు. ఎవరైనా సహాయం చేయండి అని అరుస్తున్నాడు. ఈ తెల్ల ఆయన అది చూసి వెంటనే పోయి, మరి ఈయన తెలుగు రాదు కదా, ఈయన ఏమన్నాడంటే గివ్ యువర్ హ్యాండ్ అని అన్నాడు. గివ్ యువర్ హ్యాండ్ అని, నీ చెయ్యి నాకు ఇస్తే నేను నిన్ను పైకి లాగుతాను. ఎన్నిసార్లు గివ్ యువర్ హ్యాండ్ అంటే కూడా వాడు చెయ్యి ఇవ్వడం లేదు. అప్పుడు ఈయనకి ఎందుకో డౌట్ వచ్చి టేక్ మై హ్యాండ్ అన్నాడు. టేక్ మై హ్యాండ్ అంటేనే వెంటనే వాడు చెయ్యి అందించేవాడు. ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుండి గివ్ అనే మాట వానికి తెలియదు. టేక్ అనేది తెలుసు, తీసుకోవడానికి తెలుసు, కానీ ఇవ్వడం వానికి తెలియదు అన్నమాట. అట్లా చాలామంది ఉంటారు. ఈరోజు నేను ఇవ్వడం గురించి వాక్యం చెప్తామని ప్రేరేపణ కలిగి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నా. దాని ముందుగా బైబిల్ చేతులు పట్టుకొని బైబిల్ పల్లవి అందరూ కలిసి చెప్తాం. ఈ పాటికి అందరికీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరం కలిసి చెప్తాము. ఇది నా బైబిలు, ఇది తెలుగు వాక్యం. నేను దివ్య మసల్సరా ఏ 23 బైబిల్ చెప్తున్నాను. పరిణీలు ఆని చెప్పినవగే ఈ పైన ఏరు చేయనని చెప్పబడినవన్నీ ఎన్నికయ్యారు. అప్పటి పూర్తపరిచి ఒకవేళ ఏదో ఉపాసనని చెల్లుసిన ఈరోజు దేవుని చిత్తం వాళ్ళ పరువు ముందుకు వెళ్తున్న నేను క్రీస్తు అనే మార్పు చెందుతున్న నేను పశుపాత ద్వారా శక్తి కనుగొలుచున్న దేవుడు దాంట్లో పిలిచి కూలిక క్రమశిక్షణకు పిల్లలు మన సంఘానికి ఇతర సంఘాలకు వ్యత్యాసం ఏమనగా, మన సంఘము ఆది సంఘాన్ని మాదిరిగా ఉంచుకొని మరి ఆదివారము దేవాలయంలో కూడుకుంటున్నాం, వారమంతా గృహాలలో కూడుకుంటున్నాం. కేవలం పాస్టరే కాకుండా విశ్వాసులందరూ కూడా సంఘంలో వాడబడుతున్నారు. మన సంఘంలో ఎంతో మంది లీడర్స్గా ఉన్నారు, అసోసియేట్ లీడర్స్గా ఉన్నారు, స్పిరిచువల్ పేరెంట్స్గా ఉన్నారు. కానీ ఇతర సంఘాలు రోమన్ క్యాథలిక్ పద్ధతిలో సేవ చేస్తున్నారు. ఏంటి రోమన్ క్యాథలిక్ పద్ధతి అంటే, పాస్టర్ ఒక్కడే పని చేయాలి, హోలీ పర్సన్ కాన్సెప్ట్ అని అంటారు. విశ్వాసులు కేవలం ఆదివారం వస్తారు, మళ్ళా ఆదివారమే కలుసుకుంటారు. వాళ్ళను ఆదివారపు క్రైస్తవులని అంటున్నారు. తర్వాత ఇతర సంఘాలు ఆదివారం కూడుకుంటారు, కానీ గృహాలలో వారు కూడుకోరాను. అది హోలీ బిల్డింగ్ కాన్సెప్ట్, హోలీ పర్సన్ కాన్సెప్ట్, హోలీ బిల్డింగ్ కాన్సెప్ట్. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే రోమన్ క్యాథలిజం నుండి వచ్చింది. సో దేవుడి కృపను బట్టి మనము
ఆ రోమన్ క్యాథలిక్ పద్ధతిలో నుండి బయటికి వచ్చినాం. మరి సంఘంలో ఎంతమంది దేవుని కొరకై వాడబడుతున్నారో వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు మొట్టమొదటిసారి వచ్చిన సహోదరిని బట్టి దేవుని స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. చదివేటప్పుడు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6 నుండి 10 వరకు చదువుతున్నాం. పేజ్ నంబర్ 164 160 కాలం. కొంచెముగా విత్తువాళ్ళు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాళ్ళను తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు బెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. క్రియలారా, దేవునికి ఇవ్వడం విషయంలో పాత నిబంధన కొత్త నిబంధనలో 2300 సార్లు రాయబడి ఉన్నారు అబౌట్ గివింగ్ టు గాడ్. తర్వాత దశమ భాగం గురించి బైబిల్లో 40 సార్లు రాయబడి ఉన్నది. యేసు ప్రభు కూడా దశమ భాగం గురించి 3 సార్లు కొత్త నిబంధనలో ప్రస్తావించాడు. కాబట్టి మన దేవుడు ఇచ్చే దేవుడు, మనం కూడా ఇచ్చేవారుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. దేవుడు ఎందుకు మనకు ఇచ్చేవాడు అంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమ ఉంటేనే మనం ఇతరులకు ఇస్తాం. మరి దేవుడు ఎంత ప్రేమించినాడు వాళ్ళను? యోహాను సువార్త 3:16 అందరికీ తెలుసు కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేస్తున్నాడు? తన ఏకైక కుమారుడైన యేసు ప్రభుని మనకు ఇచ్చినాడు. సో మనం కూడా దేవునికి ఇవ్వాలంటే దేవుని పట్ల ప్రేమ ఉంటేనే మనము దేవునికి ఇస్తాం. ప్రేమ లేకుండా ఎవరు దేవునికి ఇవ్వలేరు. ఆ సత్యాన్ని మనము గ్రహించాలి. తర్వాత దేవునికి ఎందుకు మనం ఇవ్వాలి అని అంటే మొట్టమొదటి కారణము యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. నేను చివరిలో మరలా ఈ విషయాలు అడుగుతాను. అందుకే రాసుకోగలిగిన వారు రాసుకోండి, జ్ఞాపకం ఉంచుకోగలిగిన వారు జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన ఆది యందు దేవుని యొక్క ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. చూసారా? సమస్తము ఆయన మూలంగా కలిగాను, కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఇంకో మాటలో నేను మీకు చెప్పాలంటే, మీరు ఈరోజు ఏది కలిగి ఉన్నారో అదంతా దేవుని బట్టే కలిగి ఉన్నారు. మీకు భార్య పిల్లలున్నా, భర్త పిల్లలున్నా దేవుని బట్టే. ఉద్యోగం ఉన్నదంటే దేవుని బట్టి, ఆరోగ్యం ఉన్నదంటే ప్రభువుని బట్టి. కాబట్టి మనం సమస్తం కూడా ఆయనను బట్టి కలిగి ఉన్నాం. ఇవ్వడం ద్వారా, దేవునికి ఇవ్వడం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే, ప్రభువా నాకు కలిగినదంతా నీదే ప్రభువా, నువ్వు ఇచ్చిన దాంట్లో నుండి నేను నీకు ఇస్తున్నాను. అది దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుందని నేను మనం చేస్తున్నాను.
తర్వాత 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. గమనించండి, అందరూ పెట్టినారు కదండి. మనమే మన సొత్తుగానే. ఎందుకు అనగా దేవుడు విలువ పెట్టి మనను కొన్నాడు. ఏంటి ఆ విలువ? యేసు ప్రభు యొక్క రక్తం. ఆయన తన రక్తం ద్వారా సంపాదించిన సంఘం అని అపోస్తలుల కార్యం 20:25లో రాయబడతారు. మనమే మన సొత్తు కానప్పుడు మన డబ్బు మనది కాదు, మన సమయము మనది కాదు, మన శక్తి కూడా మనది కాదు. సో అన్నీ దేవునివే. దేవుడిచ్చిన దాంట్లో మనము దేవునికి ఇస్తున్నామనే సత్యాన్ని మనము గ్రహించాలి. ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉన్నదంట. దాని ఓనరు ఒక రోజున ఆ ఓనర్ యొక్క కుమారుని ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలోనే ఒక హోటల్ ఉంది, రెస్టారెంట్, అందులో తీసుకుని వెళ్ళి మంచి ఐస్ క్రీమ్, ఆ ఫ్యాక్టరీలో తయారైన ఐస్ క్రీమ్ను కుమారునికి ఇచ్చాడు. ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆ కుమారుడు ఐస్ క్రీమ్ తింటూ తండ్రి అడిగినాడు, ఆయన నాకు కొంచెం ఇస్తావా నీ ఐస్ క్రీమ్లో? వాడు వెంటనే లేదు, ఇది నా ఐస్ క్రీమ్, నేను ఇవ్వను డాడీ అన్నాడు. ఓ పిచ్చోడా, అసలు అడిగితే ఫ్యాక్టరీ అంతా నీకు ఇచ్చేస్తాను కదా, నువ్వు నా కుమారుడిని ఒక ఐస్ క్రీమ్ అడిగితేనే నువ్వు ఇవ్వడం లేదు. మనం చాలా మంది అట్లా ఉన్నాం కదండి. దేవుడు అన్నీ మనకి ఇచ్చినాడు, అనగా మనము దేవుడికి ఇవ్వాలంటే లేదు ఇది నాది, నేను సంపాదించినాను, నేను కష్టపడ్డాను. ఎట్లా కష్టపడ్డావు? దేవుడు నీకు సామర్థ్యం ఇవ్వకపోతే నువ్వు కష్టపడలేవు. కాబట్టి ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. తర్వాత సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. చూస్తున్నారా? యెహోవాను ఘనపరచు. ఎప్పుడు, ఎట్లా? మన ఆస్తి అంతట్లో ఆయనకు భాగం ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నాడు లేదా నాకు తెలియదు. తర్వాత నీ రాబడిలో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. అట్లా ఇచ్చినప్పుడు మనము దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. సో బై గివింగ్ టు గాడ్ యు ఆర్ ఆనరింగ్ గాడ్. దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని ఘనపరుస్తాయి. ఎవరు ఆయనను ఘనపరుస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడండి? వాళ్ళను దేవుడు ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తానని చెప్తున్నాడు. సో ఇవ్వడం ద్వారా మనం దేవుని ఘనపరుస్తున్నాం అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అమెరికా దేశంలో అనుకుంటాను మరి R.G. లుటర్ని అనేటువంటి ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఏం తయారు చేస్తారు వాళ్ళ కంపెనీలో అంటే బుల్డోజర్స్, తర్వాత JCB అంటారు కదండి, ఈ మట్టిని తీసేస్తుంటే అవి చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద మైన్స్ లో వాడేటువంటివి పెద్ద పరికరాలు అనమాట. బుల్డోజర్స్, తర్వాత JCB ఇటువంటి తయారు చేసే కంపెనీ, దానికి ఓనర్ ఆయన ఏం చేస్తాడంటే కంపెనీ నుండి జీతం తీసుకుంటాడు. ఆ జీతంలో 90% దేవునికి ఇస్తాడు. తర్వాత కంపెనీకి వచ్చిన లాభంలో కూడా 90% దేవునికి ఇస్తాడు. ఆయన ఏమంటాడంటే నేను దేవునికి ఇచ్చే పాత్ర చిన్నది, దేవుడు నాకు ఇచ్చే పాత్ర చాలా పెద్దది అని అంటాడు. ఆ విశ్వాసం ఉన్నది కాబట్టి ఆయన అంతగా దేవునికి ఇవ్వగలిగినది. ఇది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. తర్వాత
దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఒకసారి చూడండి, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. సలువు కొరకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిది రేపించును. చూసారు, ఎవరిని ప్రేమిస్తాడంటండి దేవుడు? ఉత్సాహంగా ఇచ్చేవాడు. సనుకుంటూ ఇచ్చేవాళ్ళంటే దేవునికి ఇష్టం లేదు. కొనుక్కుంటూ ఇచ్చేవాళ్ళు దేవునికి ఇష్టం లేదు. బలవంతంగా ఇచ్చేవాళ్ళు దేవునికి ఇష్టం లేదు. పేరు కొరకు ఇచ్చేవాళ్ళు దేవునికి ఇష్టం లేదు. భయంతో ఇచ్చినా కూడా దేవుడు వాటిని అంగీకరించు. మనం చూస్తున్నాం, చాలా మంది మరి అన్యులు దేవునికి ఇస్తారు. ఏదో మొక్కుబడి చేసుకొని ఉంటారు, అది చెల్లించకపోతే ఎక్కడ కీడు జరుగుతుందని భయంతో ఇస్తారు. కానీ మనం అట్లా ఇవ్వడానికి వీలు లేదు. ఉత్సాహంతో, సంతోషంతో, ఇదంతా దేవునిదే, దేవుని ఇచ్చిన దాంట్లోనే నేను దేవునికి ఇస్తున్నా, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని సంతోషంగా ఇచ్చేవాళ్ళని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. తర్వాత నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ప్రాముఖ్యమైంది కాదు, ఎట్లా ఇస్తున్నావు అనేది ప్రాముఖ్యం. ఎటువంటి హృదయంతో నువ్వు దేవునికి ఇస్తున్నావు. మనందరికీ తెలుసు, కయ్యూని హేబేలు విషయం. ఒక అర్పణ దేవుడు అంగీకరించినాడు, ఇంకొక అర్పణ దేవుడు అంగీకరించాడు. సో నీ హృదయం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం మనము చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీ ఇయ్యబడును. చూసారా, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడు. మనము దేవునికి 100 రూపాయలు ఇచ్చినామనుకోండి, ఆ 100 రూపాయలు తిరిగి దేవుడు ఇస్తాడా? దానికి ఏమైనా కొత్త కలిపి ఇస్తాడు? ఏమన్నా తక్కువ ఈయుడి నీకు ఇవ్వబడినాను కదా, దేవుడికి ఒక 100 రూపాయలు ఇస్తే మళ్ళా 100 రూపాయలు ఇస్తాడా? దేవుడు ఇంకా దాని కొత్త కలిపి ఇస్తాడు. అందుకే అన్ని బ్యాంక్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంక్ ఏదంటే దేవుని బ్యాంక్. అందుకే దేవునికి ఎంత ఇస్తే దేవుడు తిరిగి నీకు అంత ఇస్తాడు. ఇదొక గొప్ప సత్యం. ఇది నాకు దేవుడు ఎప్పుడు వినిపించినాడంటే, ఒకసారి దుర్గానగర్ అని రోడ్ అవతల ఒక చిన్న స్లమ్ ఏరియా ఉన్నది. అక్కడ ఒక గుడిసెలోనికి, ఆ రోజుల్లో ఒక గుడిసెలోనికి వెళ్ళినాను. నేను కొంచెం హైట్ ఉన్నాను, గుడిసె ఇంతే ఉన్నది, వంగి లోపల పోయినాను. అక్కడ కూర్చోడానికి కుర్చీ కూడా లేదు, సాం వేసినారు, సాపలు కూర్చున్నారు. వాళ్ళ పేదరికం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను ప్రార్థన చేసిన, ప్రభువా, నువ్వైతే నన్ను అనేక దేశాలకు తీసుకుని వెళ్తున్నావు, మరి వీళ్ళేమో ఇక్కడ పేదరికంలో బాధపడుతున్నావు. వీళ్ళ పేదరికం పోవాలంటే నేను ఆయా దేశానికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తే వీళ్ళ పేదరికం పోతుందా అని ప్రార్థన చేస్తాను. ప్రభు అన్నాడు, ఎంతమందికి అని ఇస్తావు, ఎంతకాలం అని ఇస్తావు. అట్లా డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తే వాళ్ళ పేదరికం పోతుందా? పోదు. నేను నీకు ఒక రహస్యం నేర్పిస్తాను, అది నువ్వు నేర్చుకో, మీ సంఘస్థలు కూడా నేర్పిమని చెప్పాడు. అదే ఈ వాక్యం అనమాట. ఈయుడి నీకు అదొక సూత్రం అని. సో అప్పటి నుండి నేను ఇయ్యడం గురించి అప్పుడప్పుడు సంఘంలో వాక్యము చెప్తూనే ఉన్నాను. సో ఒకసారి నేను స్కూటర్లో వెళ్తున్నప్పుడు మరి నాకు బాగా నడుము నొప్పి వచ్చేది. ఎందుకంటే ఒకసారి షటిల్గా కాస్తూ వెనకకు పోయి పడినాను. ఒక రాయి మీద పడితే ఇక్కడ వెన్నెముక కొంచెం దెబ్బతిన్నది. క్రిస్టియన్ వికాస్ మా పిల్లలు చిన్నగా ఉన్నారు, వెనకాల కూర్చొని నా నడబోతుండే వాళ్ళను. అప్పుడు నేను ప్రార్థన చేసిన, ప్రభా మీ చిత్తమైతే నాకు ఒక కారీ ప్రభు అని ప్రార్థన చేసిన. ప్రభు అన్నాడు, నేను నీకు ఒక సూత్రం నేర్పించినా కదా,
అది పాటిస్తే నీకు కారు వస్తుంది కదా. ఏంటి ఆ సూత్రము? ఈయుడి నీకు ఇయ్యబడును. సో నేనేం చేసినానంటే నా స్కూటర్ తిమోతి అని వాళ్ళు నందనవనంలో పనిచేస్తాను, ఆ పాస్టర్కి ఇచ్చేస్తాను. కొత్తది క్లాసిక్ స్కూటర్. ఇక నాకు ఏమి లేవు అంటే పిల్లలు తీసుకుపోవడానికి తీసుకురావడానికి. అదే వారంలో నేను అమెరికా దేశానికి వెళ్ళాను. అక్కడ ఒక కాన్ఫరెన్స్లో భోజన టైంలో ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఇద్దరు భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చినారు, అమెరికన్స్ వాళ్ళు. ఆర్య పాస్టర్ సుధాకర్ అని అడిగినారు. అవును, నేను సుధాకరేనండి. మీతో కూర్చొని భోజనం చేయొచ్చా అని అడిగినారు. కూర్చోండి నాకు. అప్పుడు ఆ పాస్టర్ అమ్మ పర్సులో నుండి ఒక బ్రోచర్ తీసి, ఆ బ్రోచర్లో నా పేరు ఉన్నది, నా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు నా వెబ్సైట్లో నుండి అవి తీసుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మీకోసం మేము 2 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం, మిమ్మల్ని దీవించాలి అని మేము ఆశిస్తున్నాం. ఏ విధంగా మిమ్మల్ని దీవించాలి అని అన్నారు. నేనన్నా మా దగ్గర అనాథ పిల్లలు ఉన్నారండి, వాళ్ళ కొరకనే ఇవ్వచ్చు, లేక మా మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం దాని కొరకైనా ఇవ్వచ్చు అని అంటే, లేదండి సేవ కొరకు కాదు, మీరు పర్సనల్ నీడ్ ఏదైనా ఉంటే చెప్పండి. నేను భక్త సింగాని ద్వారా నేర్చుకున్న ఒక గొప్ప పాఠం ఏమంటే, మన అవసరాలు మనం ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు, సూచన కూడా ఇవ్వకూడదు అంటాడు ఆయన. సో అప్పటి నుండి నేను ఎవరికి నా అవసరాలు చెప్పేవాడిని కాదు, దేవుడికే చెప్పుకునేవాడిని. ఆ రోజు వాళ్ళు అడిగినారు కాబట్టి నాకు కారు కావాలని ప్రార్థన చేస్తున్నా అని చెప్పి వెంటనే ఆ కారు కొరకు డబ్బులు ఇచ్చి ఆ కారులో చాలా రోజులు తిరిగినాను. మొట్టమొదట ఓమిని కొన్నాం, తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఈకో కొన్నాం. ఆ ఈకో దేవుడు ఇచ్చినాడు. నేనేమి ఇచ్చినానండి? స్కూటర్ ఇచ్చినా. సిస్టర్ వింటున్నారా? దేవుడు ఏమి ఇచ్చినాడు? కారు ఇచ్చి. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇచ్చిన దాస్తానే ఇవ్వడు దేవుడు, ఇంకా దానికి కలిపి ఇస్తాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఒక పిక్చర్ చూద్దాం. మనం ఈ పిడికేలు ఉంది కదండి, దాన్ని మనము ఎవరికి ఇవ్వకుండా దీన్ని గట్టిగా పట్టుకున్నాం అనుకో, మనకు కలిగిండేది ఎట్లా ఉంటుంది, విప్పిన తర్వాత ఎట్లా ఉంటుంది కనబడుతుందా ఆ పిక్చర్ మీకు? సో ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వాలంటే ఈ చేయి దేవాలనో లేదా? తెరవకపోతే దేవుడు ఇచ్చేది ఏమైపోతే కింద పడిపోతున్నా. అసలు దేవుడు ఇవ్వలేడు. ఇవి నువ్వేమో కుప్పి విప్పడం లేదు, గట్టిగా పట్టుకున్నావు. నీకున్న డబ్బులు, నీకున్న ఆస్తులు అని గట్టిగా పట్టుకున్నావు, ఎవరికి ఇవ్వడం లేదు. సో ఇట్లా ఉంటే ఎట్లా పోస్తాడు దేవుడు? ఇట్లా దేవుని ఆశీర్వాదాలు పోయాలంటే ఎట్లా పోస్తాడు? నీ ఇప్పుతానే కదా, నువ్వేమో ఇప్పవాడు కదా. ఆ మధ్యలో కోతల గురించి నేను ఒక స్టోరీ విన్నా. ఈ కోతలను ఎట్లా పట్టుకుంటారంటే, ఊర్లలో కోతలకు పెద్ద సమస్య కదా, అందుకని ఆ కోతలను పట్టుకొని మళ్ళీ ఎక్కడో అడవిలో వదిలిపెడుతుంది. ఎట్లా పట్టుకోవాలి? కోతిని పట్టుకోవాలంటే అంత మరి సులభమైన పని కాదు. అదే ఏ చెట్టు పైన కోతులు ఉన్నాయి, చెట్టు కింద ఒక బాటిల్ పెడతారు, ఆ బాటిల్లో లోపల లడ్డు పెడతారు. ఈ కోతి ఏం చేస్తుంది? ఆ లడ్డు కొరకని చెయ్యి లోపల పెడతారు, పెట్టి ఆ లడ్డుని పట్టుకుంటారు. ఇప్పుడు పైకి లాగేటప్పుడు ఆ బాటిల్ నెక్ అంటారు కదా, గొంతు దగ్గర సన్నగా ఉంటుంది. ఇది ఇంట్లో పిడిగడు పట్టుకునేది కాబట్టి అది బయటికి రాదు, చెయ్యి బయటికి రాదు. అప్పుడు కోతిని ఈజీగా పట్టుకుంటారు. ఒకవేళ ఆ లడ్డును వదిలిపెడితే అది తప్పించుకోవచ్చు, మరి ఆ లడ్డును మాత్రం వదిలిపెట్టేదాన్ని ఆరోగ్య ప్రాణం కూడా పోగొట్టారు. ఈ బిడిగడు పట్టుకొని ఉన్నారంటే చాలా మంది దేవుని కొరకు ఇవ్వడం లేదు, అందుకే వాళ్ళ బతుకులు కూడా అట్లనే ఉంటాయి. సో ఈడు నీకు ఇవ్వడం. రెండవ పిక్చర్ మనం చూద్దాం, చూడండి. ఇక్కడ ఒక క్యాండిల్ ఉన్నది. ఆ క్యాండిల్ ఎన్ని క్యాండిల్స్ వెలిగించిందో గమనించు.
ఒకే ఒక క్యాండిల్ కనబడుతుంది కదా. ఒక క్యాండిల్ అనేకమైన క్యాండిల్స్ ను వెలిగించగలుగుతుంది, అవునా కాదా? ఆ క్యాండిల్ తీసుకొని ఒక్కొక్క దాన్ని పెడితే అవి కూడా వెలుగుతాయి. అయితే నీకున్న డబ్బు ద్వారా నువ్వు అనేక మందికి సహాయకరంగా ఉండొచ్చు, అనేక మందిని దీవించవచ్చు. అందుకే ఈ బాక్సులు మనకు ఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ కొంతమంది ఉంటారు, వెలుగుతారు. ఏం ప్రయోజనం? ఎవరిని వెలిగించారు? ఆ అబ్బాయి చూడండి, చిన్న అబ్బాయి 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభుకి ఇచ్చినాడో ఇవ్వలేదు. వాడు త్యాగం చేసుకొని ఇచ్చినాడు, వాడు కూడా తీయలేదు. సో దేవుడు ఏం చేసినాడు? ఎంతమందికి పంచిపెట్టినాడు? 5,000 మంది వెలిగినారు అన్నమాట ఈ అబ్బాయి దానికి. వాళ్ళ ఆకలి తీరింది. అట్లా నువ్వు కూడా పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకొని నీకున్న దాంట్లో వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళందరూ కూడా దీవించబడతారు, వెలిగించబడతారు. అందుకే కొంతమంది చచ్చిపోయినాక సమాధి దగ్గరికి ఎక్కువ మంది రాదు. ఎందుకంటే బతుకున్నంత కాలం ఎవరికి సహాయం చేయలేదు. పిసినారోడు అనమాట. పిల్లి కూడా పిచ్చలు పెట్టాడు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఎవరు వస్తారు? ఎవరు. అదే నువ్వు బతుకున్నప్పుడు నీ డబ్బుతో ఇతరులకు సహాయం చేసిన వాళ్ళకు అనేక మంది, అరే నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను వీళ్ళు ఆదుకున్నారని సమాధి దగ్గర ఎక్కువ మంది కనబడతారు. కాబట్టి ప్రియులారా, మనకున్న డబ్బుతో మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మనము బైక్ షాప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పిక్చర్ చూద్దాం. చూడండి, ఒక నది ఉన్నది, తర్వాత ఒక కుంట, పాండ్ అని ఇంగ్లీష్లో అన్నారు, కానీ మనము కుంట అంటాము, చెరువ కుంట. నదిలో ఏమవుతుందంటే నీళ్ళు ఇట్లా వస్తాయి, ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఆ నీళ్లు. అదే ఒక చెరువు ఉన్నది అనుకోండి, ఒక కుంట ఉన్నది, ఆ నీళ్లు ఎక్కడికి పో, ఏమనుకుంటా చెప్పండి? ఆ నీళ్లు మురిగిపోతాయి. అందులో రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. దానికి దగ్గరలో ఉన్న వాళ్ళకు రోగాలు కూడా వస్తుంది. అందుకే మున్సిపల్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మరి ఎక్కడెక్కడైతే నీళ్లు నిల్వగా ఉన్నాయో దానిపైన మందు కొడుతుంటారు, దోమలు రాకుండా ఉండదా. కొంతమంది జీవితాలు అట్లా ఉంటాయి, ఇక్కడ నుండి వస్తుంటే అక్కడికి పోతూనే ఉంటాయి, ఈతలకు ఇస్తూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎవరికి ఇవ్వరు అన్నమాట. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల నాకు ఆశ్చర్యం అనిపించి, ఇంటి బయట వాళ్ళ స్థలం ఉంటుంది, పెద్ద ఒక అదేమంటారు పార్క్ లాగా ఉంటుంది. ప్రతి ఇంటికి ముందర స్థలం ఉండాలో వెనుక స్థలం కూడా ఉండాలి. అక్కడ దేశం చాలా పెద్దది, జనాభా తక్కువ. మన దగ్గర ఏమంటే జనాభా ఎక్కువ, స్థలము తక్కువ. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, అమెరికా వాళ్ళు ఒక సోఫా కొన్నారనుకోండి, ఆ పాత సోఫా తీసుకుపోయి బయట పెట్టేస్తారు రోడ్డు పక్కన. బెడ్లో ఏమైనా కొత్తగా కొన్నారనుకో, ఆ పాత తీసుకుపోయి అక్కడ పెట్టేస్తారు. ఈవెన్ కంప్యూటర్స్ కూడా అది తీసుకుపోయి అక్కడ పెట్టారు, ఎవరైనా తీసుకోపోవచ్చు. లేదా థ్రిఫ్ట్ స్టోర్ అని ఉంటారు, అక్కడ వీళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు తక్కువ ధరకు, ఒక ఏదైనా రిపేర్ ఉంటే రిపేర్ చేపించి తక్కువ ధరకు అమ్ముతారు. ఎవరు పేదవాళ్ళకు వాళ్ళు అట్లా సోఫాలు, బెడ్లు, ఫర్నిచరే బయట పెడితే మనలు ఒక గెరిటె కూడా బయట పెట్టారు కదా. ఏదో మా తాత ముత్తాతలు ఇచ్చినది ఇది, ఈ గిన్నె ఉండాలి అని ఆ ఇంట్లో పోయి చూస్తే ఎప్పుడెప్పుడు ఉంటాయి. ఆ పనికి రావు, ఏం రావు. ఇంత పైన అడుగు పైన వేసి మెక్కించబడి కొన్ని సంవత్సరాలు అది మన బుద్ధి అనమాట కదా. ఇంకో పిక్చర్ కూడా ఉన్నది, అది బ్యాక్ ప్యాక్ అనేది చూడండి. ఇక్కడ ఈ వెనకాల వదిలేసుకుంటారు కదా, ఒక దాన్ని ఏమంటారు, బ్యాక్ ప్యాక్ అయితే ఇంగ్లీష్లో అంటారు. సో కాలేజ్ యవనస్తులు ఎక్కువగా దాన్ని వాడుతూ ఉంటారు. ఇది కూడా వస్తువులు నిండిపోయి 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 బరువు ఎక్కువ అయిపోతుంది.
అందులో అవసరం లేని తీసి ఎవరికైనా ఇచ్చేస్తే కొంచెం బరువు తప్పుతుంది కదా. ఆ పిక్చర్ రెండు ఉన్నాయి కదా, ఒకవైపు బరువు తగ్గిపోయింది, ఒకవైపు బరువు పెరిగిపోతుంది. సో చాలా మంది జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇతరులకు ఇవ్వరు, వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఎందుకు ఆ బతుకు? యేసు ప్రభు అయితే సమస్తము మనకు ఇచ్చేస్తున్నాడు, దాన్ని ఏమి పెట్టుకోలేదు. ఈ గేవ్ అప్ ఎవ్రీథింగ్. సో దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎట్లా జీవిస్తున్నాం ఒకసారి మనము పరీక్షించుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. నేను సింగపూర్కి వెళ్ళినప్పుడు ఒక డాక్టరు ఆయన భార్య, నేను ఎప్పుడు పోయినా కూడా నన్ను పిలిచి వాళ్ళు భోజనం పెడుతుంటారు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక రూమ్ నిండుగా గిఫ్ట్లు ఉన్నాయి, చిన్న పిల్లలకు పని వచ్చే గిఫ్ట్. వాళ్ళకు పాప పుట్టిందంట. మన దగ్గర ఎట్లయితే 21 రోజు చేసుకుంటారో వాళ్ళు కూడా 21 రోజు కాకపోయినా ఒక థ్యాంక్స్ గివింగ్ డే పెట్టుకుంటారు. ఆ థ్యాంక్స్ గివింగ్ డేకి వచ్చే వాళ్ళందరూ కూడా ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తారు. మనకు అలవాట్లు లేవు కదండి. వాళ్ళు ఏదైనా భోజనం చేస్తే మంచిగా తింటాం, ఐస్ క్రీమ్ పెడితే మంచిగా తింటాం, అవతల పడతాం. కానీ గిఫ్ట్లు ఇవ్వడం మనకు ఏది ఇస్తారు, కానీ కొంతమంది ఏమి పాస్టర్లు అయితే అస్సలు ఇవ్వడమ్మా. ఎందుకంటే నేనేం ఇవ్వని అవసరం లేదేమో అంటే, కానీ బిల్ల పెట్టడం లేదు. మా పాస్టర్ అమ్మ మేము ఎక్కడికి పోయినా కూడా డెఫినెట్గా గిఫ్ట్ ఇవ్వాలనేది మేము, ఎందుకంటే మేము పొదుపు చేసి దాని కొద్ది దాచి పెడతాం. సో అందుకే నాకు ఆ బాధ లేదు. మా బంధువుల దగ్గరికి పోయినా, సంఘస్థలో ఏదైనా ప్రోగ్రామ్ అయినా కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. సో ఇప్పుడు నుండైనా బీసీ కుటుంబంలో వేరే వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. అట్లీస్ట్ మన యొక్క సంఘంలోనైనా ఈ అలవాటు చాలా మంచిది. ఒక వెడ్డింగ్ డే పిలుస్తాం, బర్త్డేకి పిలుస్తారు, గృహ ప్రవేశానికి పిలుస్తారు. ఆ గృహ ప్రవేశం పిలిచినప్పుడు అంతా బాగుంది అని మెచ్చుకుంటామా. ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే ఏమైంది కదండి. ఆ కల్చర్ మనము డెవలప్ చేసుకోవాలి. అందుకే నేనేమో ఇస్తాను కానీ నేను గమనిస్తూ ఉంటాను కొంతమందిని. నా పనే గమనించవు సంఘంలో ఎవరు ఎట్లా ఉన్నారు, ఏం సంగతి అనేది. అప్పుడప్పుడు నేను స్టేజ్ పైన చెప్తుంటాను, అది కొంతమంది చాలా బాధపడుతుంటారు. ముఖ్యంగా వాళ్ళ పేరు చెప్పినప్పుడు న్యాచురల్గా బాధపడతారు. అందుకే ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను. సరే, ఈ విధంగా మనము దేవుని కొరకు ఇవ్వడం నేర్చుకోవాలి. లాస్ట్లో 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనము చూద్దాం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య వాక్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి కొట్టించును. రైట్, బాగా గమనించండి. నేను ముగిస్తున్నాను. కొన్ని విషయాలు ఇప్పటి వరకు నేను చెప్పినాను. సో ఇక్కడ డబ్బును విత్తనాలు మోడుస్తున్నాడు దేవుడు. కొంచెంగా విత్తవాడు కొంచెంగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తవాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. తర్వాత ఈ 10వ వచనంలో ఏం రాయబడిందంటే విత్తువానికి విత్తనం. ఎవరికండి? ఈ విత్తువాలి. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు విత్తనాలు డాక్టర్లకు ఇస్తారా, లేక టీచర్లకు ఇస్తారా, నర్సులకు ఇస్తారా, ఎవరికి ఇస్తారు విత్తనాలు? రైతులకు ఇస్తారు. ఎందుకంటే రైతులు విత్తుతారు కాబట్టి. సో ఇక్కడ ఒక పిక్చర్ ఉన్నది. ఒక ఆయన దగ్గర విత్తనాలు ఉన్నాయి బ్యాగ్ నిండుగా, కానీ వాడు విత్తనం లేదు. విత్తకపోతే పట్ట వస్తుందా? రాదు. మన దగ్గర కూడా విత్తనాలు ఉన్నాయి. దేవుడు ఎవరికి ఇస్తాడు విత్తనాలు? హలో, దేవుడు ఎవరికి ఇస్తాడండి విత్తనాలు? విత్తేవాళ్ళు. మేము కోయలో బాగా పాటలు పాడుతున్నామంటే విత్తనాలు ఇస్తాడా? ఇయ్యడు. మేము ఏరియా పాస్టర్లుగా పనిచేస్తున్నాం అంటే దేవుడు విత్తనాలు ఇస్తాడా? ఇయ్యడు. మేము కేసీఆర్ లీడర్స్గా పనిచేస్తున్నాం, విత్తనాలు ఇస్తాడా? ఇయ్యడు. ఎవరికి ఇస్తాడు?
ఎవరైతే విత్తుతున్నారో వాళ్ళకే ఇస్తాను. అందుకే మనం ఏం చేసినాము, ఈ విత్తడానికి అవకాశం ఇవ్వాలని కేసెస్ లో కూడా తాంకం తీసుకుంటున్నాం. అర్థమైందని, ఎందుకంటే వాళ్ళకి ఒక అవకాశం కలిగించాలని. కొంతమంది ఏమో ఏంటంటే ఈ సంఘం ఎప్పుడు చూసినా దాని కొరకు ఇవ్వాలా, దీని కొరకు ఇవ్వాలా, ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది. మొన్ననే VBS కొరకు మేము ఇచ్చినాము, మళ్ళా ఇప్పుడు యానివర్సరీ వరకు మేకడ్ అంటారు, అదహి దినాక ఇంకోటి అంటారు. ఎంతో వాళ్ళకి ఇవ్వాలండి. ఎవరండి అట్లా సంగే వాళ్ళు తెలుసా? ఇయ్యగోళ్ళే సంగుతారు, ఇచ్చేవారు ఎప్పుడు సమయాలు. ఎందుకంటే దేవునికి ఎంత ఇచ్చినారు అది తక్కువే. అనగా అబ్రహాము కూడా నా కొడుకునే ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మొట్టమొదట దశమభాగం బైబిల్ ఎవరు వేసినాడంటే అబ్రహాం, తర్వాత యాగూబు. ఇట్లా మనం ఏదో ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. సో దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు లేరు, దేవునికి ఇవ్వకుండా బాగుపడిన వాళ్ళు కూడా లేరు. సో కాబట్టి మనము దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మరి విత్తనాలు 2 రకాలు ఉన్నాయి. హైబ్రిడ్ విత్తనాలు కూడా ఉంటాయి. అలాగే మేము సారంపేటలో ఉన్నప్పుడు హైబ్రిడ్ విత్తనాలు కొనేవాళ్ళు. చెట్టు చిన్నగా ఉంటుంది, పంట ఎక్కువ వస్తుంది. మామూలు విత్తనము చెట్టు పెద్దగా ఉంటుంది, పంట తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ హైబ్రిడ్ విత్తనాలు చాలా మంది రైతులు వేస్తుంటారు, పంట ఎక్కువ రావాలి. మరి ఈ హైబ్రిడ్ విత్తనాలు మన దగ్గర ఎప్పుడు ఉంటాయంటే కష్టకాలంలోనే హైబ్రిడ్ విత్తనాలు మన దగ్గర ఉంటాయంటే. మనమేమనుకుంటాం, అసలే కష్టాలు ఉన్నాం, దేవుడికి తెలుసు కదా, ఈసారి మన దశమ భాగం ఇవ్వకపోతే ఏమవుతుందని మనం అనుకుంటాం. దేవుడే మంచివాడు, అరే నీ దగ్గర హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయి, అవి విత్తి చూడు, నీకు పంట ఎట్లా కష్టం. ఇస్సాకు కరువు కాలంలో విత్తనము వేసి 100 పంట. కరువు కాలంలో ఎవరు సాధారణంగా రైతులు విత్తనాలు వేయరు, కానీ ఇస్సాకు విశ్వాసంతో వేసినాడు, 100 పంటను. ఒక సారేపతిలో విధవరాలు ఉందంట. ఆమె భర్త చనిపోయినాడు, అప్పులు చేసిపోయినాడు. అదే టైంలో అక్కడ కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు. ఆఖరికి ఆమె దగ్గర ఒక తొక్కెలో కొంచెం బిన్ని ఉన్నది, గుడిలో కొంచెం నూనె ఉన్నది. 2 రొట్టెలు చేసుకొని నేను నా కొడుకు ఇది తిని చచ్చిపోదామని డిసైడ్ అయిపోయింది. కరెక్ట్గా అదే టైంకి ఏలియా అక్కడికి వస్తాడు. ఏలియా వచ్చి ఈమె పరిస్థితి అంతా గమనించి ఆయన ఒక రహస్యం చెప్పినాడు, అమ్మా నీ దగ్గర హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయి, అవి వాడితే నీ అప్పులు పోతే, అగ్గి పోతే, నీ దరిద్రత పోతుంది అని. ఏమని చెప్పినాడు, నువ్వు 2 అప్పడాలు చేసి మొట్టమొదటి అప్పడం నాకు తీసుకొచ్చి ఇక తర్వాత చూడని అన్నాడు. ఆమె విశ్వాసంతో ఆ అప్పడం చేసి ఏలియాకి ఇచ్చిందండి. ఇక ఆమె కరువు పోయింది, అప్పులు పోయినాయి. ఏలియాను పోషించింది, ఆమె పోషించుకుంది, కుమారుని పోషించుకున్నది. ఎంత గొప్ప అద్భుతం కదా. ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్పాలి చెప్పండి? అర్థమవుతున్నా? ఇవ్వడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు ఉన్నాయి. మన దేవుడు ఇచ్చే దేవుడు కాబట్టి మనం కూడా ఇచ్చేవారుగా ఉండాలి. మరి దేవుని విషయంలో దేవుని శోధించకూడదు కాదు. దేవుడేమన్నాడు, మీరు ఇచ్చి నన్ను శోధించమని. అవునగా, మీరు ఇచ్చి చూడండి, శోధించండి. అట్లా నాలుగు ఎవరైనా డబ్బులు అయిపోయినాయి అనుకోండి, నా జోబులో ఎంత ఉంటే అంత దేశపై కాంకపెట్టలో పడేసేస్తాను. అదే వారంలో ఎక్కడి నుండి వస్తాయో నాకు తెలియదు. నాకు కావాల్సిన డబ్బులు దేవుడు ఇస్తున్నాయి. ఎందుకంటే నా జీతం నా దగ్గర ఉంటుంది, ఆశ్రమ దగ్గర ఉంటుంది. సో ఎవరైనా కానుక ఇస్తేనే నా దగ్గర ఉంటాయి. ఎప్పుడైనా మనకు కూడా అవసరం ఉంటుంది కదా బయటకు వేసి దేనికన్నా. మరి నా దగ్గర ఉన్న డబ్బులు వేసేస్తాను, వెంటనే దేవుడు ఇస్తాను. అట్లా ఇన్ని సంవత్సరాలు అద్భుత రీతిగా దేవుడు నడుపు ఇచ్చి నన్ను చివరిగా ఒక మాట చెప్తున్నా, దేవునికి ఇవ్వాలంటే విశ్వాసం ఉండాలంట,
ధైర్యం ఉండాలి. హలో, దేవునికి ఇవ్వాలంటే ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. తిరిగి వారు దేవునికి ఇవ్వలేరు, అవిశ్వాసులు దేవునికి ఇవ్వలేరు. కాబట్టి మనము పరీక్ష చేస్తున్నాం, దేవునికి ఇస్తున్నామా లేదా. పోయిన మాసంలో ఒక సహోదరుడు 45,000 కానుకలు ఇస్తాడు. అంటే ఆయనకు 2-3 నెలల జీతం ఒక్కసారి వచ్చి, కానీ దేవుని మర్చిపోలేదు. 45,000 తీసుకొచ్చేసి ఆయన అనుకోవచ్చు, ఈ 45,000 నేను ఉంచుకుంటే వేరే దానికి మనకు వస్తాయి కదా. ఇంకొక ఆయన వాళ్ళ పొలం బాగా పండిందని చెప్పి 3 పిట్టలు బియ్యం తీసుకొని వచ్చాము. బియ్యం కూడా సమృద్ధిగా ఉన్నది. నా దగ్గరికి ఎవరు వచ్చినా ఎప్పుడైనా భోజనం చేయొచ్చా సమృద్ధి. ఎందుకంటే మీకు తెచ్చే ఈ బియ్యం ఎంతో సహాయకరం, ఈ డబ్బాల్లో ఎంతో మంది మేలుపోంది. సో నేను మనవి చేసేది ఏమంటే, ఇట్లా పట్టుకోకండి. ఇప్పటి నుండి దయచేసి మీరు దీవించబడాలంటే ఏం చేయాలా? ఇట్లా ఇవ్వాలి. ఇక్కుతేనే దేవుని ఆశీర్వాదాలు ఈ చేతులు పడతాయి. లేకపోతే నేను బతుకంతా ఇట్లనే ఉంటా. ఓకే, ప్రార్థన చేస్తున్నాం.